హత్య కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. ప్రియుడు శ్రీనివాసరావుతో పాటు స్నేహితుడు పవన్ కలిసి జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తీసుకురావడంతో హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. జ్యోతిని హత్య చేసేందుకు వారం రోజుల ముందు నుంచే శ్రీనివాస్ రెక్కీ నిర్వహించాడు. హత్య చేసేందుకు ఘటనా స్థలానికి ముందే శ్రీనివాస్ స్నేహితుడు పవన్ అక్కడికి చేరుకున్నారు. జ్యోతి కాళ్లను ప్రియుడు శ్రీనివాస్ పట్టుకుంటే పవన్ ఇనుప రాడ్లతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీనివాస్ తలపై కూడా పవన్ రాడ్తో కొట్టాడు. హత్య తర్వాత ఇనుప రాడ్ను తాడేపల్లిలోని ఓ కాల్వలో పడేశాడు పవన్. శ్రీనివాస్ పవన్తో పాటు మరో వ్యక్తి కూడా హత్యలో పాలు పంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సాయి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ఏ విధంగా అయితే జ్యోతి పేరెంట్స్ అనుమానించారో అదే విధంగా జరిగింది. శ్రీనివాసే ప్రధాన నిందితుడిగా ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జ్యోతి హత్య చేసింది ఎవరనే విషయం మనం కాసేపు పక్కన పెడితే మన హెచ్ఎం టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా అయితే జ్యోతి మృతదేహానికి సంబంధించిన మొదటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ప్రస్తుతం మన చేతిలో ఉంది. ఇది ఎక్స్క్లూజివ్గా హెచ్ఎం టీవీ సంపాదించింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు కోసమే జ్యోతి బంధువులు దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. రీపోస్ట్ మార్టం కోసం పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తం దీనికి సంబంధించిన రీపోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సీనియర్ వైద్యులు కేకే రెడ్డి ఆధ్వర్యంలో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే ఈ మొదటి పోస్ట్ మార్టంలో ఏముంది అనే విషయం మీద మొత్తం బంధువులంతా కూడా దాదాపు 2 రోజుల పాటు ఆందోళన చేసిన పరిస్థితి. అయితే మన దగ్గర ఉన్న ఈ ఎక్స్క్లూజివ్ మొదటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ విజయభారతి ఈ పోస్ట్ మార్టానికి సంబంధించిన మొదటి పోస్ట్ మార్టం అంటే హత్య జరిగిన వెంటనే మొదటి పోస్ట్ మార్టం చేసింది భారతి ఇక్కడ ఉంది. అయితే ఈవిడిచ్చిన రిపోర్ట్నే మొత్తం బంధువులంతా కూడా తప్పుపట్టారు. అంటే రిపోర్ట్ ఇవ్వట్లేదని తప్పుపట్టారు. ఎందుకంటే జ్యోతి హత్య చేసిన అనంతరం జ్యోతి పోస్ట్ మార్టం సమయంలో మొత్తం బాడీ అంతా కూడా మామూలుగా కోసి లోపల ఉన్న పార్ట్లన్నింటినీ కూడా పోస్ట్ మార్టం చేస్తారు, ఏది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని. కానీ ఇక్కడ చూస్తే జ్యోతి ఒంటి మీద ఉన్న దుస్తులు అలాగే ఉన్నాయి, పోస్ట్ మార్టం చేయకుండా బాడీని అప్పచెప్పారని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది పూర్తిగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆసక్తి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే జ్యోతికి సంబంధించిన తల భాగంలో బలమైన గాయాలయ్యాయని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో భారతి తెలిపారు. అలాగే పుర్ర భాగంలో బలంగా రాడ్డుతో కొట్టినట్టుగా ఉందని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిపారు. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు అనే దీనికి సంబంధించిన గాయాలకు సంబంధించిన ఎటువంటి రిపోర్టు కూడా దీంట్లో ఇవ్వలేదు. కేవలం తల భాగం మీదకి సంబంధించిన రిపోర్టు మాత్రమే భారతి దీంట్లో మెన్షన్ చేశారు. అయితే దీంట్లో గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే ఇక్కడ లాస్ట్ లైన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. జ్యోతికి సంబంధించిన అంటే అత్యాచారం జరిగిందా లేదా అనేది మేము నిర్ధారించలేమని, అలాగే అత్యాచారం ఒకవేళ జరిగి ఉంటే కనుక దానికి సంబంధించిన అంటే గర్భవతి అవునా కాదా ఇటువంటి మొత్తం కూడా మేము నేరుగా ఇప్పుడు పరిశీలించలేమని, ఖచ్చితంగా దానికి మరొక అంటే దీనికి సంబంధించిన వేరొక డాక్టర్లు దీనికి సంబంధించిన పర్యవేక్షణ వారి దగ్గర పంపించాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి జ్యోతి తిన్న ఫుడ్, అలాగే జ్యోతికి సంబంధించిన మొత్తం అవయవాలు ఎలా పనిచేస్తున్నాయని పూర్తిగా కూడా దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా చూస్తుంటే బంధువులు ఆరోపిస్తున్నట్టుగా జ్యోతికి సంబంధించిన పోస్ట్ మార్టం దీంట్లో జరిగినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే మనం రావచ్చు. ఎందుకంటే అక్కడ దుస్తులు లేకుండా ఏ విధంగా పోస్ట్ మార్టం చేశారని బంధువులు ఆరోపించారు. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, పోస్ట్ మార్టం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సెకండ్ పోస్ట్ మార్టం అంటే రీపోస్ట్ మార్టం జరిగిన ఆ రిపోర్ట్ కూడా వస్తే అసలు ఈ పోస్ట్ మార్టం జరిగిందా లేదా అనేది అయితే ప్రస్తుతం క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక ఈ పోస్ట్ మార్టం సంగతి పక్కన పెడితే ఇక ఈ హత్యకు గల ప్రధాన కారణాలు దీంట్లో ఇప్పటికే హత్యకి ప్రధాన నిందితుడిగా ప్రియుడు శ్రీనివాస్ని అయితే భావిస్తున్నారు. అయితే ప్రియుడు ఒక్కడే కాదు, దీనికి మరొక 2 వ్యక్తులు సపోర్ట్ చేసినట్టుగా పోలీసుల నిర్ధారణలో తెలుతోంది. అందులో ప్రధానంగా పవన్ అనే ఒక వ్యక్తి శ్రీనివాస్ స్నేహితుడు పవన్ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టుగా కూడా పోలీసుల నిర్ధారణలో తెలుస్తోంది. ప్రేమ వ్యవహారంలో పెళ్లి చేసుకోవాలని పదే జ్యోతి కోరడంతో దానికి నిరాకరించిన శ్రీనివాస్ పథకం ప్రకారమే జ్యోతిని హత్య చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో తేలుతోంది. అయితే ఇద్దరు కూడా కలిసి ఉన్న సమయంలో పెనుగులాట జరిగిందని, పెనుగులాట నేపథ్యంలో జ్యోతి కాళ్ళు చేతులు కూడా శ్రీనివాస్ పట్టుకుంటే పవన్ అనే వ్యక్తి వచ్చి తలపైన రాడ్డుతో కొట్టినట్టుగా కూడా పోలీసుల విచారణలో తేలినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సహకరించిన మరొక వ్యక్తి అంటే బైక్ మీద
పవన్ని డ్రాప్ చేసిన మరొక వ్యక్తి కూడా సీన్లో ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మొత్తం నిందితులందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతోంది. ఓకే సాయి, థ్యాంక్ యూ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.